బాబు ఒక 5 నిమిషాలు ఆగండి. డ్రైవర్ ఎక్కువ పక్కకి వెళ్ళారు. వచ్చేస్తారన్నా. అన్న 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 కోపం తెచ్చుకోద్దన్నా. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి, వెళ్ళిపోదాం అన్న అన్న. అరే కాస్త ఓపిక పట్టండి, వచ్చేస్తాడయ్యా. అమ్మా మీరన్నా చెప్పండి అమ్మా. అయితే ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి, వెళ్ళిపోదండి అయ్యా. అన్న ఏంటయ్యా గోలా? 10 నిమిషాలు వెయిట్ చేయలేరా బాబు? వస్తున్నాను కదయ్యా. ఇలాగే బండి తోలుతావా? కొంచెం వేస్తావా? కింద ఇదిగో చెప్తే విను, ఇంతమంది ప్రాణాలతో ఆటలాడుకో. ఈ స్థితిలో బండి ఈ రూట్ లో ఇలాగే మందేసి బండి తోలుతానా? నువ్వేంటి నాకు చెప్పేది? మీరు ఆగండి సార్, నేను తీసుకొస్తాను కదా. అంతే, ఇలాగే తాగి బండి తోలుతా. ఇవాళ బండి ఎలదో, ఎలాగెళ్తారో నేను చూస్తాను. అందరూ నడిచిపోండి. రే పొమ్మని చెప్పరా. ఇవాళ బండి ఎలదో. ఎవరికైనా ధైర్యం ఉంటే ఇదిగో తాళాలు, బండి తీయండి రా చూద్దాం. ఎక్కడ 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 రైట్ రైట్. అన్నా ఇక్కడ ఆపన్నా. చాలు చాలు. ఉండండి సార్, నేను ఇస్తాను. అన్నా టౌన్కి నెక్స్ట్ బస్ ఎన్నింటికి? నెక్స్ట్ బస్సు పొద్దున 7ంటికే. ఉదయం 7 గంటలకా? నేను అప్పుడే చెప్పాను కదా, ఇప్పుడైనా నా మాట విను. బండి పికప్ చేసుకుని వచ్చేసాయి. పికప్పా? ఇక నీ నోట్లోంచి ఆ మాట రాకూడదు. పెట్టా ఫోను. పికప్ అంట. ఎవడీడు ఒంటరిగా నుంచున్నాడు? దొంగోడే ఉంటాడా? సార్ సార్ సార్, ఇక్కడ పికప్ ఏదైనా దొరుకుతుందా? పికప్పా? వీటన్నిటిని టౌన్కి తీసుకెళ్ళడానికి. అలాంటివి ఇక్కడ దొరకవు. పోనీ ఇక్కడ లాడ్జ్ ఏదైనా ఉందా? తెలుగు వాళ్ళ? అవును. ఇక్కడ లాడ్జ్లు ఏవి లేవండి. అంటే నైట్ ఎక్కడుండాలి? ఎక్కడైనా ఉండొచ్చు, కాకపోతే కుక్కలు పాములు తేళ్లు వస్తూ ఉంటాయి. వేరే ప్రాబ్లం లేదు. అయ్యో, మీరు ఒంటరిగా నిలబడ్డం చూసి దొంగ అనుకున్నాను. తప్పుగా ఏమనుకోకండి. ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు సార్. అమ్మా సరుకు కొనుక్కోవడానికి వచ్చినట్టున్నారు. బస్సు మిస్ అయిపోయింది. తెలుగు వాళ్లే. తను మా అమ్మాయి వైదేహి. హలో. మొహమాట పడకుండా తిను బాబు. నేను ఈ గంజి ఎందుకు తాగుతున్నానో తెలుసా? ఇందులోనే విటమిన్ ఈ ఉంది. నాన్నా సరే వెయ్ వెయ్. మిస్ వైదేహి, థ్యాంక్స్ అలాట్. బస్సు తోలి పెద్ద హీరో అయిపోయారు. బస్ డ్రైవర్గా వర్క్ చేశారా? ఊళ్ళో మాకు చాలా బస్సులు ఉండేవి సొంతంగా. అరే దేవుడు ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రారంభించారు. నాకు ఈ గ్రామం చాలా బాగా నచ్చింది. సో బ్యూటిఫుల్ ఎక్సెప్ట్ దిస్. యాక్చువల్లీ మేము టౌన్కి షిఫ్ట్ అయిపోతున్నాం. ఓ, అక్కడ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు మీకు ఇంత ట్రావెలింగ్ ఉండదు. అవును, బడ్జెట్ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అమ్మమ్మ వాళ్ళది పాలకొల్లు. నేను వెళ్ళాను. ఆంధ్రాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఐ నో గ్రీనరీ, వర్షం, ఇంకా చెరువు గట్టు. ఇవన్నీ యూజువలే కదా. ఫిష్. ఫిషా? కర్రీ అయినా సరే, ఫ్రై అయినా సరే. మీకు ఇష్టం లేదా? ఏమండి అంత అన్రొమాంటిక్ ఆ ఫిష్? కానే కాదు, ఈ రోజు నుంచి ఆంధ్రాలో ఎంతో రొమాంటిక్ అయినవి చేపలు.